ఈనాటి ధ్యాన కీర్తనలోకి వెళ్ళిపోదాం. ఈనాటి ధ్యాన కీర్తన 17వ కీర్తన భాగాన్ని మనం చదువుకున్నాం కనుక ఈ కీర్తన భాగం యొక్క ప్రాముఖ్యమైన సంగతి అనగా 15 వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చేతులు లేవట్లేదు. ఊడుపులు ఊడిసి పాపం కోతలు కోసి మళ్ళీ ఊడుపుల్లో పడ్డాం కదా. కానీ మన చేతులు బలపరిచేవాడు దేవుడు. చేతులెత్తి దేవుణ్ణి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా బోర్లు ఊదుదామా? హల్లెలూయా. బైబిల్లో ప్రాముఖ్యమైన సంగతి ఉంది. కరములెత్తి ఆయన స్తుతించాలట. అనగా కరములు అనగా చేతులు. ఆయన పరమందు ఉన్నారు కనుక మనం భూమి మీద ఉన్నాం. మన చేతులు ఆయన వైపు చాచినట్లయితే ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ఇది మర్చిపోకుండా దయతో మన చేతులు ఎత్తలేదంటే మనకి ఏ అవసరమో లేదన్నమాట. కనుక మనం ఎప్పుడైతే చేతులు ఎత్తామో దేవుడు వెంటనే మనకి ఏ సహాయం కావాలో ఆయనకి తెలుసు కనుక ఆ సహాయం చేస్తారండి. నమ్మండి. స్తోత్రం. కనుక ఈ 15 వచనాల సారాంశం ఏమిటంటే, భక్తుడైన దావీదు రాజు తన యొక్క ఆత్మీయ అనుభవం ఈ కీర్తనలో బయలుపరిచారు. అయితే ఇక్కడ ఆయన అంటాడు, దేవా నీ ముఖ దర్శనం కావాలి నాకు అంటాడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనాన్ని కూడా పొందుతాను అంటాడు. 2 విషయాలు ఇక్కడ. ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలైన మనం దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందాలి. మేలుకొన్నప్పుడు అనగా మరణించి మన ఆత్మ దేవుని సన్నిధికి లేచినప్పుడు ఆయన స్వరూప దర్శనాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం. ముఖాముఖిగా ఆయనతో చూస్తాం. అయితే మనము ఈ లోకములో ఉన్నంతకాలము ఆయన ముఖ దర్శనాన్ని మనం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. హల్లెలూయా. ఎందుకు ఈ కొటేషను చిన్న పల్లవి పాడానంటే, మీకు మరి ఇంతవరకు మా బావగారు మీకు ప్రార్థన కొరకు జ్ఞాపం చేశారు. అసలు ఈ ముఖ దర్శనానికి ప్రార్థనకి చాలా లింక్ ఉందండి. కనుక ఈ కడవరి దినాల్లో ఈ క్రీస్తు శకంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి అంటే ముందు యేసు యొక్క సందర్శన కావాలి. యేసయ్య మనల్ని దర్శించకుండా పరమ తండ్రికి మన ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాపైన మానవుని ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకంటాడు, పాపమును మీ హృదయములో ఉంచుకొనిన ఎడల దేవుడు మీ ప్రార్థన వినడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. కనుక మన హృదయంలో ఏదో పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు పెట్టుకుని పరమ తండ్రికి ప్రార్థన చేద్దామంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కనుక పాపి పాపము నుంచి విడుదల పొందితేనే పరమ తండ్రి వద్దకు మన ప్రార్థన చేరుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పేరుందండి, దేవునికి మానవులకి మధ్యవర్తి. దేవుని స్తోత్రం. యేసయ్యట మానవులకి పరమ తండ్రికి మధ్యవర్తిగా రావాల్సిన కారణం అది. ఈ పాప విమోచన మానవుడు పొందకుండా ఏ మానవుడు కూడా దేవుని ముఖ దర్శనాన్ని పొందలేడు. ఈ మానవుడు చేసే ప్రార్థన దేవుడి సన్నిధికి సముఖానికి చేరుకోలేదు. ఈ లోకానికే పరిమితి అయిపోద్ది. లోకంలో ఎన్నో రకాల భక్తులు జరుగుతున్న అనేక మతస్థులు చేస్తున్నారు. వారు పాప విమోచన పొందకుండా ఎంత భక్తి చేసినా
వారు కూడా ప్రార్థన చేస్తారు. వారి యొక్క నమ్మిన దైవాలకు ఎలా కొట్టుకోనో చేస్తారు. ఎలా దండాలు పెడుతూ, పొల్లు దండాలు పెడుతూ, ఎన్ని పొల్లు దండాలు పెట్టినా వారి ప్రార్థన, వారి పూజలు, వారి పురస్కారాలు పరమతండ్రి వద్దకు చేరవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాప విమోచన పొందకుండా ఏ మానవుడు కూడా దేవుని ముఖ దర్శనాన్ని పొందలేడు. ఎందుకంటే ఆది కాండంలోనే రాయబడింది, ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత వారు దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని కోల్పోయారు. ప్రతిరోజు ఏదైనా తోటలో చల్లపూట దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవారు. ఆయన స్వరూప దర్శనాన్ని వారు చూసేవారు, ఆయన మాటలు వినేవారు. దేవుడు ప్రతిరోజు మాట్లాడేవారంట వారితో. అటువంటి ఆ దైవుని యొక్క ఆ స్వరూప దర్శనాన్ని మానవుడు కోల్పోయాడు దేవుని ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా. ఆ తినకూడని వృక్షఫలం ఎప్పుడైతే తిన్నారో ఆ వృక్షఫలములో దాగి ఉన్న చెడుగు అనేది ఈ మానవుల్లో ప్రవేశించుట వల్ల ఆ చెడుగే పాపం అంటే మానవ జీవితాన్ని చెరిపేసింది ఆ చెడుగు. కనుకనే ప్రియులారా, ఈ మానవుడు దేవుని స్వరూప దర్శనాన్ని కోల్పోయాడు. అందుకే దేవుణ్ణి చూసి ఏ మానవుడు ఇప్పుడు బ్రతకలేడు. ఎందుకంటే ఆయన కోటి సూర్యుల కాంతితో ఉన్నాడు, సమీపింపరాని తేజస్సుతో అమరత్వము గలవాడైన వాడే దేవుడు. దేవుని స్తోత్రం. కనుక ఎప్పుడైతే ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో దేవుని స్వరూప దర్శనాన్ని కోల్పోయారండి. దేవుని స్వరూప దర్శనాన్ని కోల్పోయిన మానవుణ్ణి దేవుడు మరిచిపోకుండా ఆయన ఈ మానవులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ వృక్షఫలం తిన్న తర్వాత కూడా ఏదేను తోటలోకి వచ్చిన దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదామా నీవు ఎక్కడా అంటున్నాడు. 3వ అధ్యాయంలో ఉంటుంది ఆది కాండం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకన్నాడు ఆ మాట? ఏంటి, నా ఎదుటికి వచ్చి నాతో మాట్లాడేవాడు, నేను నీతో మాట్లాడేవాడిని, ఎందుకు ఈ స్థితి నువ్వు పొందుకున్నావు అని దేవుడైన యెహోవా ఆదామును అడిగితే ఆయన చెప్తాడు, అయ్యా నీ స్వరం వినేటప్పటికీ ఏమైందంట, నేను దిగంబరగా ఉన్నాను కనుక భయపడి దాక్కున్నాం చెట్ల చోటున అన్నాడు. అంటే దేవుని ముఖ దర్శనాన్ని కూడా కోల్పోయాడు అతను. స్వరూప దర్శనాన్నే కాదు, ముఖ దర్శనాన్ని కూడా కోల్పోయాడు. ఇవాళ ముఖ దర్శనం అంటే మీకు ఒక ముక్కలో చెప్పేస్తాను మీకు అర్థం అవడానికి. చాలామంది నాడు చూడండి, ఆయా పట్టణాలు, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు వెళ్ళిపోతున్నారు. వారిని మనం చూడాలంటే ఎలా చూస్తున్నాం? ఇలా చూస్తున్నారండి. ఇంకో మీకు అందరికీ తెలుసు, ఆ యంత్రాలు వచ్చేసాయి కదా. ఎస్టీడీ ఫోన్లు ఉండి ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది, ప్రతి ఒక్కరి చేతిలోకి. నాలాంటిది కాదులే కదా, చాటంత ఫోన్లు మీయి. ఇది కూడా ముఖ దర్శనాన్ని పొందేవే. దీంట్లో మనం ఫోన్ చేసినప్పుడు వారు మనతో మాట్లాడితే వారిని చూసినంత ఆనందం కలుగుతుంది, అవునా కదా? అది తృప్తి కలగక చాటంత ఫోన్లు పెట్టుకుని అదేదో అంటున్నారు, ముఖాలు కనపడుతున్నాయి. అది దేవుని స్వరం వినడమే, దేవుడు మనతో మాట్లాడడమే ముఖ దర్శనం అంటే. ఒక ముక్కలో చెప్తే మరి అన్నీ చెప్పాలని సహించనిపోదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. చూడండి, ఎవరన్నా పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు ఆ రోజు ఫోన్ చేయకపోతే ఎంత కంగారు అయిపోతామో. ఎందుకు చేయలేదు. ప్రియులారా గమనించాలి. అందుకనే దేవుని పిల్లలు దేవుని ముఖదర్శనం పొందాలంటే దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన ఆలకించుమా. నీ సన్నిధిలో ప్రార్థించగా మా ప్రార్థన ఇలాగ ప్రార్థన అనే మాట ఎన్ని పాటలు రాసేశారో భక్తులు. కనుక ఈ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం. అసలు ఆ దేవుడే మానవులతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడండి. అంత గొప్ప దేవుడు. ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ముందు మానవుడే దేవునితో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. మానవుడే దేవుడితో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, దేవునితో మాట్లాడే అనుభవం లేని సమయంలో ఆదాముతో మాట్లాడాడు, అవ్వమ్మతో మాట్లాడాడు, కయీనుతో మాట్లాడాడు. కయీనాని కోపమేలా అంటాడు. వీళ్ళందరితో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవునితో మాట్లాడే అనుభవం వారికి అంతవరకు లేదండి. అయితే ఒక వ్యక్తి ద్వారా ఈ అనుభవం వచ్చింది బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రార్థన అనేది ఎవరి నుంచి ప్రారంభించబడింది? ఎవరమ్మా? ఎనోషు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవునితో మాట్లాడడం అప్పుడు ప్రారంభించబడింది. అంతవరకు ఏ భక్తుడు దేవునితో మాట్లాడడానికి సాహసించలేదు. ఎందుకంటే భయపడ్డాడు. నీ స్వరం వినేటప్పటికి నీ భయపడుతున్నానో, దిగంబరునని, సిగ్గుమాలిన వాడినని భయంతో దాక్కున్నాను. ఎప్పుడైతే దైవుని యొక్క ముఖదర్శనాన్ని పొందారో, దేవుడే వారితో మాట్లాడడం ప్రారంభించాడో, వారికి ధైర్యం వచ్చేసిందండి దేవుడితో మాట్లాడడానికి. దేవుని స్తోత్రం. అందుకే మీరు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని మాటలు వినడానికి వెళ్ళాలి. మీరు దేవుని మాటలు వినే కొలది దేవుడితో మాట్లాడడం అనేది మీకు ఆ ధైర్యం వచ్చేస్తుందండి. దేవుని మాటలు వినేవారికి దేవునితో మాట్లాడే ధైర్యం వస్తుంది. కనుక ఎనోషు అనే భక్తుడు ధైర్యం తెచ్చుకున్నాడంట దేవునితో మాట్లాడడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునితో మాట్లాడే అనుభవం ఈ మానవునికి రావాలి అంటే దేవుని యొక్క దర్శనాన్ని మానవుడు పొందుకుంటూ ఉన్నాడు. ఎనోషు అనే భక్తుడు దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు. అక్కడి నుంచి కూడా దేవునితో మాట్లాడడం అనేది మానవుడు అలవర్చుకున్నాడు. దేవునితో మాట్లాడాలంటే ధైర్యం కావాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, మీ మనస్సాక్షి మీ మీద నిందారోపణ చేయని ఎడల మీరు ధైర్యవంతులే అంటారు. బైబిల్ తిరిగేస్తున్నారు. బైబిల్ ఎంతకాలం చదివినా అక్కడే విడుతున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. కంటతా వచ్చే వాక్యాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మనస్సాక్షి ఎవరికై ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. నాకు మనస్సాక్షి లేదన్న వాళ్ళు చేయెత్తండి. ఎవరు ఎత్తట్లేదు. సరే, మీ అందరికీ మనస్సాక్షి ఉంది, మంచిదే, ఒప్పుకున్నందుకు. అయితే మీలో ఉన్న మనస్సాక్షి, మీలో ఏదైనా లోపం ఉంటే, పాపం ఉంటే, పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఉన్నప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా లేదా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గద్దిస్తుంది. గద్దించినప్పుడు మనం దేవుని స్వరం వినడానికి భయపడతాం. దేవుని స్తోత్రం. అనగా దేవునితో మాట్లాడడానికి భయపడతాం. అనగా దేవునికి ప్రార్థన చేయడానికి భయపడతాం. అందుకంటాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. హల్లెలూయా. అంటే అర్థమంటే పాపం చేయడం అంటే పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు మన హృదయములో ఉంటే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా మన హృదయములు ఉంటే దేవునికి ప్రార్థన చెయ్యలేము. అనగా దేవునితో మాట్లాడలేము. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరంటే దేవుడితో మాట్లాడడానికి ధైర్యం కలిగిన వారండి. పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలు, ఉద్దేశాలు ఎవరి హృదయములో అయితే ఉండవో వారే దేవునికి ప్రార్థించగలరు. మిగతా వాళ్ళ ప్రార్థన పెదాల ప్రార్థనే. అసలు ప్రార్థన అంటే హృదయాంతరంగంలోంచి వచ్చేదండి.
హృదయాంతరంగంలోంచి వచ్చేది ప్రార్థన, పెదాల ప్రార్థన, పొడిగంటి ప్రార్థన చాలామంది చేస్తారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రార్థనలు ఎన్ని రకాలుగా ఉంటాయో మన జీవన్ రావు గారు, మా బావగారు ఇక్కడ చదివి వినిపించేది, సిద్ధపడి రాలేదు కదా కానీ చదివి వినిపించా. అసలు ఎన్ని రకాల ప్రార్థన ఉన్నా కానీ ప్రియులారా, ఆ ప్రార్థన హృదయాంతరంగంలోంచి రాకపోతే ఆ ప్రార్థన దేవుని సముఖానికి చేరదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పెదాల ప్రార్థన ఎక్కువైపోయింది ఇప్పుడు. అలవాటు ప్రార్థన కాదు, అనుభవంతో కూడిన ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిన ప్రార్థన కావాలి. నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే, దేవుణ్ణి ఎరిగిన అనుభవం నీకుంటే నీ ప్రార్థనలో ధైర్యం ఉంటుంది. హృదయాంతరంగంలోంచి వస్తుంది ఆ ప్రార్థన. ఆ ప్రార్థనే దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈనాడు చాలామంది ప్రార్థన పెదాల ప్రార్థన అండి. ఈ పెదాల ప్రార్థన వల్ల దైవ దర్శనం దొరకదు, ముఖ దర్శనం దొరకదు, దేవుడిని హృదయంతో మాట్లాడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, మొదటి అధ్యాయం మొదటి నుంచి చదివితే, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పూర్వకాలమున అనగా ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదండి. ఎందుకంటే అంత ప్రేమమయుడానే. మనం ఎవరన్నా మనతో మాట్లాడకపోతే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం, మనం మానవ నైజం అది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయనతో మాట్లాడిన వారితో కూడా మాట్లాడే దేవుడు అంట ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించి మానవాళి దర్శిస్తూనే ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా మానవులు దర్శిస్తున్నాడు. దాన్ని ముఖ దర్శనము అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడట ముందు ఆయన మహిమ మన ఎదుట ప్రకాశింపజేస్తాడండి. ఆయన నోటి మాట వెల్లడి అవుతుండగానే ముందు ఆయన మహిమ కనపడుతుంది, తర్వాత ఆయన స్వరం వినపడుతుంది. ఎక్కడ అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ఆయన ఎక్కడికి బయలుదేరి వెళ్ళాడు? దమస్కుకి వెళ్ళాడు. ఆ దమస్కుకి వెళ్ళిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటికే పునరుద్ధానుడే తిరిగి లేచారు. అప్పటికి ముఖాముఖిగా ఈ సౌలు చూడలేదు యేసయ్యను. స్తోత్రం చెల్లించండి. ఆయన తిరిగి లేచిన తరువాత ఆ దమస్కుకు వెళ్ళినటువంటి సౌలుతో మాట్లాడాడు యేసయ్య. ఆ మాట్లాడుతున్న సమయంలో గొప్ప వెలుగు ప్రకాశించిందని రాశారు అక్కడ. ఆయన స్వరము ఎదుట ఆయన వెలుగు ప్రకాశిస్తుందండి. ఎందుకంటే ఆయన మహిమాన్వితుడు. దేవుని స్తోత్రం. ఆయన మాటలోనే మహిమ ఉంది. ఎప్పుడైతే ఆయన మహిమ ప్రకాశించిందో వాళ్ళందరూ కూడా మూర్ఛలు పడిపోయారని రాశారు. అప్పుడు మాట్లాడాడు, సౌలా సౌలా నన్నేల నీవు. కనుక ముఖ దర్శనం అంటే దేవుని స్వరం వింటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, మీరే మాట్లాడవయ్యా. కనుక యేసయ్యతోని మనం మాట్లాడాలంటే మనం ఆయన ప్రార్థన చేయాలండి. అయ్యా నాతో మాట్లాడండి. పెదాల ప్రార్థన ద్వారా ఆయన మాట్లాడు. దైవస్వరం వినాలంటే హృదయాంతరంగములోంచి రావాలి ప్రార్థన. అనుభవంతో కూడిన ప్రార్థన కావాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. అటువంటి వారు ఆయన స్వరాన్ని వింటారు. అదే ముఖ దర్శనం అంటే. హల్లెలూయా. అదే మాట దావీదు భక్తుడు దేవుని కోరుతున్నాడు, అయ్యా నీ ముఖ దర్శనం చాలునైనా, నువ్వు నాతో మాట్లాడితే చాలయ్యా. నేను మేల్కొన్నప్పుడు అనగా నేను మరణించి తిరిగి లేచిన తరువాత నీ స్వరూప దర్శనాన్ని నేను చూస్తాను. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. రెండు చేతులు వచ్చిన వాళ్ళు యోబు గ్రంథం ఒక్కసారి తీయండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం
25, 27 వచనాల వరకు. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత ఈ శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరెవరునో కాదు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యోబు భక్తుడి సాక్ష్యం అండి ఇది. ఆయన దేవుణ్ణి ఎరిగిన భక్తుడు. అసలు దేవుడు ఎవరో మనం ఎరగకుండా దేవుడికి ఎలా ప్రార్థన చేస్తాం? ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అనగా నా దేవుడు జీవాధిపతి, నిత్యము జీవించి ఉన్నవాడు నా దేవుడు, మరణించి మట్టిలో కలిసినోడు కాదు, సజీవుడు, నా విమోచకుడు అని చెబుతున్నాడు. దేవుని కొరకు మనం పూర్తిగా ఎరగాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన వాడండి. ఆత్మస్వరూపిగా మన మధ్యనే మనతోనే సంచారం చేస్తున్నాడని నిజముగా ఎరిగి ఉంటే మనం ఏ విధంగా ప్రార్థిస్తామో తెలుసా? అయ్యా, నా శరీరం అంతా శిఖిశైలం అయిపోయినా కానీ, అయ్యా, నా శరీరం మట్టిలో కలిసిపోయినా కానీ నేను నిన్ను ముఖాముఖిగా చూస్తాను, నీ స్వరూప దర్శనాన్ని పొందుతాను. హల్లెలూయా. ఎందుకంటే నీ ముఖ దర్శనం నేను నిత్యము పొందుతున్నాను. యోబు భక్తుడట భయంకర శ్రమల్లో దేవుని ముఖ దర్శనాన్ని పొందిన భక్తుడండి. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినేవాడండి. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన సోలిపోలేదు, కలవరపడలేదు, కన్నీరు పెట్టలేదు, కృంగిపోలేదు. ఆయన దేవుని మీదే మనసు నిలుపుకున్నాడు. మన విశ్వాసం ఎలాగుంది? నిజంగా మన ఆరాధిస్తున్న దేవుడు మృతుడా సజీవుడా? సజీవుడు. దేవుని స్తోత్రం. ఆయన మృతుని గెలిచిన దేవుడు, మృత్యుంజయుడు. అటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాననే విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఆయనతో మాట్లాడడానికి ఆశపడతావు. నీకు ప్రతి సమయమును కేటాయించుకుంటావు ప్రార్థించడానికి. చాలామంది అంటారు ప్రార్థన చేయడానికి సమయమే లేదండి అని. ప్రతి క్షణం మన హృదయంలో ప్రార్థన జరుగుతూనే ఉంటుందండి. నిజంగా ఆయన కొరకు ఎరిగి ఉంటే. మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా మా హృదయంలో ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకించి ఏదో సమయాన్ని కేటాయించి ఓ స్థలంలో ఉండవాలని పని లేదు. 24 గంటలు ప్రార్థనలోన జరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దైవస్వరం మనకి వినపడుతుంది, దైవ దర్శనం అంటది. ఈవేళ దైవ దర్శనం కొరకు ఎక్కడికక్కడికో లక్షల కోట్లు ఖర్చు పెట్టి తిరుగుతున్నారు. అసలు దైవ దర్శనం అంటే వారికి తెలియదండి. ప్రియులారా, దేవుడు మాట్లాడేవాడు, ఆయన స్వరం వినడమే ముఖ దర్శనం అంటే. ఆయన స్వరం వినగా ఆయన చూసినంత ఆనందం అండి. అందుకే అంటాడు, మనం ఆయన చూడకపోయినను విశ్వాసము ద్వారా ఆయన కల్లారా చూస్తున్నాం, తర్వాత మనము ఆయన కల్లారా ముఖాముఖిగా చూస్తామంటాడు. పౌలు భక్తుడు మాటలు అన్నీ కూడా. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. విశ్వాసముతో దేవుని చూడడమే ముఖ దర్శనం అంటే. స్వరూప దర్శనం చూడాలంటే ఇక్కడ మనం ఉండగా చూడలే, పాపలోకములో ఉండగా. ఈ పాపలోకాన్ని విడిచిపెట్టిన తర్వాతే చూడగలమండి. దేవుని స్తోత్రం. అదే యోబు గ్రంథం 34వ అధ్యాయం 21, 22 వచనాలు చదవండి. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీయు కనిపెట్టు చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. చాలా మందరూ స్తోత్రం చెల్లించండి. దేవుడట ఆయన నమ్ముకున్న వారినే కాదు,
ఆయనంటే ఎరగని వారిని కూడా చూస్తున్నాడట అండి. పరిశీలిస్తున్నాడు అందరినీ, సమస్త మానవాళిని పరిశీలిస్తున్నాడు. ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో, ఎవరు ఆయన ఎరిగి ఆయనందు విశ్వాసముంచి ఆయనకి ప్రార్థన చేస్తారో వారితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట. వారిని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. అందుకనే దేవుని నమ్ముకున్న మనం, దేవుని ప్రజలని చెప్పుకుంటున్న మనం, ఆ దేవుని శక్తిని ఎరిగిన వారమైతే, అమ్మా అక్కడ కాదు, మీ ఇద్దరు లోన వేసుకోండి, కుర్చీ లోనకి చెరువు కుర్చీ తెచ్చేసుకోండి లోనికి, కొంచెం ఎదురు. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మన దేవుడు సృష్టికర్తనే దేవుడు సమస్త మానవాళిని కూడా చూస్తున్నాడండి. ఎందుకు చూస్తున్నారంటే, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆయనకి ప్రార్థన చేస్తారో వారితో మాట్లాడడానికి ఆయన సమస్త మానవాళిని పరిశీలిస్తున్నాడట. అందుకని దుష్కార్యాలు చేసేవారు దాక్కోవడానికి చీకటి కానీ మరణాంధకారం కానీ లోకం లేదు. అందుకని మనం అగాధములో దాక్కున్నా, ఎక్కడున్నా కానీ దేవునికి ఇష్టలుగా మనం ఉంటే, ప్రియులారా దుష్కార్యాలు విడిచిపెట్టిన వారమై ఉంటే ధైర్యముతో దేవునికి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చూడండి, హైందవ సోదరులు వారి యొక్క పూజలు చేయడానికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తే చాలామంది బైకులు ఆఫ్ చేసి, బళ్ళు ఆఫ్ చేసి లెంపలు వేసుకుంటారు. ఎందుకొరకో తెలుసా? నేను పాపినని. అంటే పాపాన్ని విడిచిపెట్టే మనసు లేదు ఆడికి. అందుకని దేవునికి ప్రార్థన చేయలేక పాపను ఒప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. లెప్పలు వేసుకోవడం అంటే ఒప్పుకోవడమే తప్ప విడిచిపెట్టడం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం పాపం మన హృదయంలో ఉంచుకుంటే దేవునికి ప్రార్థన చేయలేమండి, దైవ దర్శనాన్ని పొందలేమండి. మన ముఖ దర్శనం పొందాలంటే మనము పాప విమోచన పొంది ఉండాలి. పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు మనలో ఏమాత్రము ఉండకూడదు. మన హృదయంలో ఏదన్నా పాపపు ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే మనం మనఃపూర్వకంగా దేవునికి ప్రార్థించలేం. ఏదో పెదాల ప్రార్థన చేస్తారేమో కానీ మనసులోంచి ప్రార్థన రాదు, హృదయాంతరంగంలోంచి ప్రార్థన రాదు. హృదయాంతరంగంలోంచి ప్రార్థన రాకపోతే దైవ దర్శనాన్ని పొందలేం. చాలామంది అంటారు దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడలేదని. మాట్లాడలేదంటే కారణం నీ ప్రార్థనలో పెదాల ప్రార్థనే కానీ హృదయాంతరంగంలోంచి చేసే ప్రార్థన కాదు నీది. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం లేదు. ఏదో పై భక్తి చేస్తున్నావు. పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో నీ హృదయములు ఉంచుకుని పెదాలతో ఎంతకాలం ప్రార్థించినా దేవుడు నిన్ను దర్శించడు. ఆయన ముఖ దర్శనాన్ని పొందలేవు. దేవునికి స్తోత్రం. ఇదే విషయాన్ని యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు భయంకరమైన శ్రమలు అతని జీవితంలోకి వచ్చినా కానీ ఆయన దేవునికి ప్రార్థించే అనుభవంలో ఉన్నాడు. దైవ శక్తిని ఎరిగిన వాడు కనుక ఆయన దేవుని ముఖ దర్శనాన్ని పొందాడండి. హల్లెలూయా. సుడిగాలిలో దేవుడు ఆయనను దర్శించాడని రాయబడి ఉంది. ఆయనతో మాట్లాడని రాయబడి ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత, ముఖ దర్శనాన్ని పొందిన తరువాత యోబు జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యోబుతో అన్నాడు, ఇదిగో నీ కోసమే కాదు, నేను వేధిస్తున్నా, బాధిస్తున్నా, నీ స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చెయ్యి, నువ్వు పోగొట్టుకున్నది రెట్టింపు నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, మనం దేవుని ముఖ దర్శనం పొందే అనుభవంలో ఉండాలి. దేవుని ముఖ దర్శనం మనం పొందే అనుభవంలో లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఆయన స్వరూప దర్శనాన్ని పొందలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఫ్లెక్సీలు కట్టేసి పరలోక ఏంటంటారు, ఇది మహిమ ప్రవేశం అంట. ఇంకోటి ఉంది, మీరు చెప్పరా? చనిపోయిన తర్వాత ఫ్లెక్సీలు కడతారు కదా, అడ్డమైన పనులు చేసి అడ్డాన్ని తిరిగి చచ్చిపోయినోడు కూడా మహిమ ప్రవేశం అంట, పరలోక
పిలుపంట ఎలాగవుతుంది? దేవుని స్తోత్రం చెల్లించండి. మన ఎన్ని ఫ్లెక్సీలు కట్టుకున్న దేవుడు అంగీకరించడం. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ లోకములో ఉండగానే ఆయన ముఖ దర్శనం పొందిన వారమై ఉండాలి. ఆయన యొక్క స్వరాన్ని వినేవారమై ఉండాలి. ఆయన యొక్క ముఖ దర్శనాన్ని పొందకుండా ఆయన స్వరూప దర్శనాన్ని అన్నిటికీ పొందలేం. మనం చనిపోయిన మనము ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళదని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. దీన్ని అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాల్లో రాసిపెట్టాడు. చదవండి దయతో. శరీర సంబంధకమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవపు విషయములలోను రాబోవు జీవపు విషయములలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలు, అందరూ స్తోత్రం చెబుతుంటే బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధకమైన సాధకం, రెండవది దైవభక్తి. శరీర సంబంధకమైన సాధకం కొంత మట్టికే ప్రయోజనకరం. దైవభక్తి ఇప్పటి జీవపు విషయముల్లోను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు 2-3 కనపడుతున్నారు ఆ లైట్ తగులుతుంటేను, అందుకే అక్కడ శరీర సంబంధమైన సాధకం దైవభక్తి. శరీర సంబంధమైన సాధకం అంటే ఎవరైనా చెప్పగలరా? 100 సార్లు చెప్పాను మీకు. మీరు ఎవరైనా చెప్పగలరమ్మా? ప్రైజ్ ఏం పెట్టట్లేదు నేను. చెప్తారా? ప్రైజ్ పెట్టినా చెప్పరు, పెట్టకపోయినా చెప్పరు. శరీర సంబంధ సాధకం అంటే ఏంటి ఎలా చూస్తున్నారు అయ్యంకు? కొత్త అయినా ఇంతైన మాట ఏమి కాదు ఇది. శరీర సంబంధమైన సాధకం అంటే లోకములో మనకు కావలసిన వాటి కొరకు ప్రయాసపడేది. లోకములో మనకు కావలసిన వాటి కొరకు పడేది మనం ఏమంటాం? ఏదన్నా ఒక వస్తువు కొనాలనుకుంటే ఉదాహరణకి అది చూస్తే కానీ మనం కొంటామా? అది చూస్తాం, పరిశీలిస్తాం, అది మంచిగా ఉందో లేదో, క్వాలిటీ ఉందో లేదో మనకు నచ్చాలి. కంటికి నచ్చితే కానీ కొండం. ఈ లోకంలో మనకు కావలసిన సమకూర్చుకోవడానికి మనం ఎన్నో ప్రయాసలు పడతాం. ఎందుకంటే మనం చూసి కొనుక్కోవడానికి, అది మనం కొనుక్కోవడానికి మనం చూస్తే కానీ కొనం. ఏ వస్తువైనా చూస్తే కానీ కొనం. దీన్ని శరీర సంబంధమైన సాధకం, దానికోసం ప్రయాసపడాలి. అది ఎంతవరకు అంటే కొంతవరకే ప్రయోజనకరం. ఒక మంచం కొన్నా, ఒక కుర్చీ కొన్నా, ఏ వస్తువు కొన్నా అది కొంచెం కాలమే ప్రయోజనకరం అవుతుంది. అది కొంతకాలమే మండుతుంది. అది మండ వరకు మనకి ఇక్కడ కబోర్డ్ ఉండేది. ఎంతకాలం? కొంతకాలం మన్నింది. మళ్ళీ ఇదిగో ఈది పెట్టుకొచ్చారు. స్తోత్రం చెల్లించండి. ఇది కూడా మన జీవితాంతం ఉండదు. దేవుని స్తోత్రం చెబుదామా? అది మనం చూసుకునేవి. అయితే దైవభక్తి అనేది అటువంటిది కాదు. దైవభక్తి అనేది అది దేవుని శక్తి మీద ఆధారపడింది. దేవుడు మనం దర్శించేది దైవభక్తి. మనం చేసే భక్తి ద్వారా దైవ దర్శనాన్ని పొందాలి. అందుకంటాడు, పైకి భక్తి గలవారై ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. అటువంటి వారికి మీరు విముఖుడై ఉండండి అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామా? ఇవాళ పైకి భక్తి చేసేవారు ఎందరో ఉన్నారు, కానీ ఆ శక్తిని ఆశ్రయించేవారు లేరు. ఆ భక్తిలో ఉన్న శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడు అని రాస్తాడు మరొక చోట. కనుక యేసుక్రీస్తు వారు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆయన ఆశ్రయించకుండా, నువ్వు ఆయనను ఆశ్రయించకుండా, ఆయన మీద ఆధారపడకుండా నువ్వు ఎంత భక్తి చేసినా
అది శరీర సంబంధమైన సాధనలోకి వచ్చేస్తుంది. నువ్వెప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తావో, ఆయన మీద ఆధారపడతావో, నీ మనసంతా ఆయన మీద నిలుపుకుని నువ్వు చేసే భక్తి అది దేవునికి ఇష్టమైందండి. అదటండి ఇహలోకమందును పరలోకమందును సమస్త విషయాల్లో ప్రయోజనకరంగా మారుతుందట. దేవునికి స్తోత్రం. దైవభక్తి అంటే ఏదో మనము మనసు ఎక్కడో పెట్టుకుని మనసు ఎక్కడుండి చేసేది కాదు. మన మనసంతా యేసుక్రీస్తు ప్రభు మీద నిలుపుకుని చేసేది. ఎందుకంటే క్రైస్తవులకు ఒక విషయం ఎన్నోసార్లు చెప్పాను, కంటతా వాక్యం అందరికీ రావాలి ఇదని. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 34 వరకు ఖచ్చితంగా అందరిలో హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఆయన మన పక్షాన్ని ఆయన నిలవడానికి వచ్చాడు. మన పక్షాన్ని నిలిచి మనకు సహాయం చేయడానికి యేసు ప్రభు వారు వచ్చి మన పాపాల కొరకు ప్రాణం పెట్టి సజీవుడై తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మనతో ఉండి మన ప్రతి అవసరత తీరుస్తున్నాడని, మన నిందలు తొలగిస్తున్నాడని, నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడని, లోకములో పాపములో పడిపోతే గద్దించి బుద్ధి చెప్పి నిలబెట్టి నడిపించేవాడై ఉన్నాడని, మన కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకే నిత్యము విజ్ఞాపనము చేయుచున్నాడని రాశారు అక్కడ. స్తోత్రం చెల్లించండి. ఈ విషయము క్రైస్తవులైన వారు హృదయములో ఉంటే ఆయన్ని ఆశ్రయించకుండా, ఆయన మీద ఆధారపడకుండా ఉండరు, ప్రభు మీద మనసు నిలుపుకుండా ఉండరండి. 2023 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా భూలోకానికి వచ్చిన క్రీస్తు యేసువారు 30 సంవత్సరాలు భూలోకములో సంచరిస్తూ పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించారని, 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని ఇహలోకమును చూపించి అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా మహిమను కనపరిచి 33.5 సంవత్సరాల వయసులో పాపుల కొరకు తన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టారని, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవాళికి పాప విమోచన అనుగ్రహించబడుతుందని, మరణించిన ప్రభు తిరిగి లేచారని, ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారము చేస్తున్నారని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఎరిగి ఉండాలండి. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనతో ఆయన ఉంటాడండి. మన కోసం మన పక్షాన ఉన్నాడండి. ఆయన మన పాపములను తీసివేయడానికి పాపములను వేసే శిలువలో ప్రాణం పెట్టాడండి. ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారం చేస్తూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతున్నాడు. మన నిందలు తొలగిస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా పాపములో పడిపోతే గద్దించి బుద్ధి చెప్పి మరలా తిరిగి లేపుతున్నాడు. అంతేకాదు, మన కోసం మరణి తిరిగి లేచిన యేసయ్య తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకే విజ్ఞాపనము కూడా చేస్తున్నాడు. ఈ విషయాలు దేవుని ప్రజలు మన హృదయంలో ఉంటే ఆయన మీద ఆనుకోకుండా ఉండలేము. దేవుని స్తోత్రం. మన మనసు ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది, యేసు మీదే ఉంటుంది. ప్రతి విషయంలో యేసు మీదే మనసు పెట్టుకుని భక్తి కార్యాలు జరిగిస్తాం. మందిరానికి వచ్చినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యమును చదివినా, చెప్పినా, ఏ కార్యం చేసినా దేవుని యేసయ్య మీద మనసు నిలుపుకోకుండా ఏ పని చెయ్యం మనం. దాన్నే దైవభక్తి అని రాశాడు పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏదో అలవాటు ప్రకారంగా మందిరానికి వచ్చేయడం, మనసు ఎక్కడో పడుకుని మనిషి ఇక్కడ ఉండడం, అలవాటు ప్రకారంగా అలవాటు పాటలు చాలా ఉన్నాయి. అలవాటు ప్రకారంగా పాటలు పాడేయడం, అలవాటు ప్రకారంగా పెదాల ప్రార్థన చేసేయడం, ఏదో వింటున్నట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా అలవాటు భక్తి. శరీర సౌన సాధకం అన్నాడు దాన్ని. శరీర సౌన సాధకం అంటే అది మనుషులు కనపరుచుకునేలాగా. కానీ అది దైవభక్తి కాదు. దైవభక్తి వేరు. యేసుక్రీస్తు ప్రభునందు మనసు నిలుపుకుని చేసేది దైవభక్తి. ఎందుకంటే ఆయన ఒక్కడే పాప విమోచకుడు. నీ మనసు ఎప్పుడైతే ఆయన మీద నిలుపుకున్నావో నీలో ఉన్న పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఆయన లయపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు చెప్పాం, సమరీ స్త్రీ ఎప్పుడైతే యేసయ్య మీద మనసు నిలిపిందో మరుక్షణమే ఆమె హృదయంలో పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలన్నీ లయపరచబడ్డాయి. కనుకనే
ఆ ఆలోచనలు తలంపులు విడిచిపెట్టి తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా సుకారనే గ్రామానికి పరుగులు తీసి ఒకే మాట చెప్పింది అక్కడ. అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనసును చూశాను, ఆయన క్రీస్తు కాడా. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం అండి. యేసు మీద మనసు నిలుపుకుంటే మనలో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కోరికలు ఉండవు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది మనలోకి రాదండి. ఎందుకంటే రానివ్వడు ఆయన. ఆయన మీద మనసు నిలుపగానే ఆయన శక్తి మనల్ని ఆవరిస్తుంది, ఆయన శక్తి మనల్ని కమ్ముకుంటుంది. లోక సంబంధమైన ఆలోచనలు ఏవి మనలోకి రానివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మీద మనసు నిలుపుకుని చేసేది దైవ భక్తి. ఇది ఇప్పటి జీవపు విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమగును. అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఆయన మాటలు వినడానికి వస్తున్న వారితో కొండ మీద ప్రసంగం, అంటే కొండ మీద కూర్చుని అక్కడ వచ్చిన సమూహంతో మాట్లాడుతూ చెప్పినటువంటి కొండ మీద ప్రసంగం అన్నారు. 5, 6, 7 అధ్యాయులు ఉంటుంది. 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం, త్వరగా ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదవండి దయతో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11 నుండి చదువుదామండి. 11ఏనా అమ్మ? కాదుండండి, 31. నాకు ఆనలేదు, నాకు 31 నుంచి చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయములో విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతుల గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. అందరూ స్తోత్రం చెల్లించండి. ఏం చెప్పారు యేసు ప్రభు వారు ఇక్కడ? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. ఇది దేవుని బిడ్డలకు తగదట. అంటే కంటికి కనబడే ఏదో ఈ వస్త్రాలు ధరించాలి, ఇటువంటి వస్త్రాలు ధరించాలి, ఇటువంటి ఆహారం తినవాలి, ఇటువంటి పానీయం తాగాలి. చాలామంది తపన పడుతుంటారు. అన్యజనులు చేసే పనులండి అవి. అన్యజనులు చేసే పనులు ఏదో లోకములోకి వచ్చిన వెరైటీలన్నీ డ్రెస్సులు కొనేసుకోవాలి, లోకములో కంటికి ఇంపైన ఆహారాన్ని తినాలి, మనసుకు నచ్చినటువంటి డ్రింకులని ఏవో రకరకాలు ఇవి తాగాలి. ఇదే చాలామంది తపన. అది శరీర సంబంధమైన సాధకం అండి. అది దేవుని బిడ్డలకు తగదట. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవుని మీద మనసు నిలుపుకుంటే, నీ శరీరానికి ఎటువంటి వస్త్రాలు కావాలో, నీ ప్రాణానికి ఎటువంటి ఆహారం కావాలో, ఎటువంటి పానీయం కావాలో అవి దేవుడు ఇస్తాడని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏమి కావాలో పరలోకపు తండ్రికి బాగా తెలుసు. అందుకనే దేవుని మీద ఆధారపడిన వారు, యేసయ్య మీద మనసు నిలుపుకున్నవారు, ఈ దైవభక్తి చేసేవారు ఏది అనుభవం అంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుతారటే. ఆయన నీతి రాజ్యం ఎక్కడ దొరుకుతుంది? ఎవరిలో ఉంది చెప్పండి? ఎన్నోసార్లు చెప్పాం. ఎవరిలో ఉందంట? చిన్న చిన్న మాటలు అన్నారు వీళ్ళు. దేవుని నీతి రాజ్యము ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని వెతకాలని? యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి. ఆయన మీదే మనసు నిలిపేవారు ఉంటే
మనము ఆయన మనకు ఆ రోజున ఏం కావాలో, ఏ వస్త్రాలు ధరించుకోవాలో, ఏ ఆహారం తినాలో, ఏ పానీయం మనకు అవసరమో దేవునికి తెలుసు కనుక అవి సిద్ధపరుస్తాడట. ఆ సిద్ధపరచుకోవడానికి మార్గం తెరుస్తాడటండి. అందుకనే దేవుని బిడ్డలు, దేవుని మీద ఆధారపడిన వారు వస్త్రాలు లేవని కానీ, ఆహారం లేదని కానీ, ఏదో త్రాగడానికి ఏవో లేవని కానీ చింతించొద్దంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏం కావాలో అన్నీ దేవుడు మనకి సమకూర్చేవాడై ఉన్నాడండి. సమకూర్చుకునే శక్తి మనకి ఇస్తాడండి. కనుక దేవుని రాజ్యమును, నీతిని మతని వెతకాలి. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది దేవుని నీతి, యేసుక్రీస్తులోనే ఉంది దేవుని రాజ్యం. అనగా దేవుని రాజ్యం అనగా భోజన పానములు కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నదంటాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభులోనే ఇమిడి ఉన్న ఇవన్నీ కూడా మనం ఆయన మీద మనసు నిలుపుకుంటే మనము శరీర సంబంధమైన వాటి కొరకు ఆలోచించమండి. ఏం ధరించుకుంటామా, ఏం తిందామా, ఏం త్రాగుదామా అని. ఎందుకంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి కావలసిన శక్తిని ఇస్తాడు, కావలసినవి సమకూర్చుకునే శక్తిని ఇస్తాడు ఆయన. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆనాటి తన మాటలు వినడానికి వచ్చిన వారితో మాట్లాడిన మాటలు ఇవి. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని ముఖదర్శనాన్ని మనం పొందాలంటే దేవుని మీద ఆధారపడే మనసు కావాలి. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎవరైతే మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తారో ఆయన వారితో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దావీదు భక్తుని కొరకు తెలుసు మనకి. దావీదు భక్తుడు ఎప్పుడైతే పాపములో పట్టబడ్డాడో, బెత్షెబాతో పాపం చేశాడో, ఆ పాపం చేసిన మరుక్షణము నుండి దావీదు భక్తునితో దేవుడు మాట్లాడడం మానేశాడని రాశారు. ఆ ముఖదర్శనాన్ని పొందడం మానేశాడండి దావీదు భక్తుడు. దైవ ముఖదర్శనాన్ని కోల్పోయాడు. అందుకే దేవునికి మొరపెట్టాడు, అయ్యా ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి మాట్లాడండి అని దేవుడు బ్రతిమాలినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అంతో మంది బైబిల్ పండితులు పాటలు కూడా రాశారండి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఎందుకు దేవుని మాట కొరకు తపన పడ్డాడో దావీదు భక్తునికి తెలుసండి. పాపపు ఆలోచన ఎప్పుడైతే దావీదు మనసులోకి వచ్చిందో ఆ పాపం ఆయన పట్టుకుంది. పాపం పట్టుకొని దేవుని స్వరాన్ని వినడం కోల్పోయాడు, ముఖదర్శనాన్ని కోల్పోయాడు, దైవ ముఖదర్శనాన్ని కోల్పోయాడు. అందుకే దేవుని ముఖదర్శనంలో ఆనందం ఎంత గొప్పదో దావీదు భక్తునికి తెలుసండి. అందుకే పశ్చాత్తాపముతో దేవునికి మొరపెట్టాడు, ప్రార్థించాడు, వేదన చెందాడు, మళ్ళా దైవ స్వరాన్ని వినడం ప్రారంభించాడు. హల్లెలూయా. దావీదు తప్పును దేవుడు క్షమించాడండి, పాపాన్ని క్షమించాడు. మళ్ళా దావీదుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన మనసు యేసుక్రీస్తు ప్రభు మీద నిలిపిన వారమైతే, ఆయన పరిశుద్ధుడు గనుక, ఏ పాపము లేనివాడు గనుక, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు గనుక, మచ్చైనను, డాగైనను, ముడతైనను ఏ కలంకము లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గనుక, ఆయన మీద మనసు నిలుపుకుని మన భక్తి చేస్తే, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఏ భక్తి కార్యం చేసినా ఆయన మీద మనసు నిలుపుకుని చేయగలిగితే ఆయన ముఖ దర్శనాన్ని పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ముఖ దర్శనాన్ని పొందామా మనం దేనికి భయపడమండి, దేనికి చింతించమటండి. ఎందుకంటే ఆయన ముఖ దర్శనాన్ని పొందినటువంటి భక్తులు ఎందరో సాక్ష్యాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందులో ఒక భక్తుడు, పౌలు భక్తుని కొరకు మనం చదివి ముందుకెళ్దాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి. ప్రభువు
సమీపముగా ఉన్నాడు. మీరు దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయములోను ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకమైన మీ విన్నపాలు దేవునికి తెలియబడనివ్వండి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు భక్తుడు దేవుని ముఖ దర్శనం పొందినవాడు. సౌలుగా ఉన్న ఆ పౌలును దమస్కులో ప్రభువారు దర్శించగానే తన్ను తాను ప్రభుకు అప్పగించుకున్నాడండి. అందుకే పౌలు భక్తుడట పరలోక దర్శనాన్ని పొందిన భక్తుడని రాశారు బైబిల్లో. దేవుడిని ముఖాముఖిగా చూసిన భక్తుడని రాశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఎప్పుడైతే దేవుని ముఖ దర్శనాన్ని పొందాడో ఆ ముఖ దర్శనాన్ని పొందగానే ప్రభుకు అప్పగించుకున్నాడు. ప్రభుకు అప్పగించుకుండగానే ప్రభు తన సౌలును అభిషేకించి అననీయ అనే భక్తుని ద్వారా పౌలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ముఖ దర్శనాన్ని పొందకుండా ఎంతమంది భక్తులు మన మీద చేతులు పెట్టి ప్రార్థించిన, హస్తనిక్షేపణ చేసిన మన జీవితంలో మార్పు అనేది రాదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందమా? హల్లెలూయా. మీరు ఎంతమంది నిన్న మరి దొంతుకూరులో స్టీఫెన్ పాల్ మన జెస్సీల వివాహంలో వాక్యం ఎంతమంది విన్నారండి? ఆ వాక్యం చెప్తున్న దైవ సేవకులు సుధాకర్ అయ్య గారు ఒక మాట పలికారు. ఏమిటంటే ప్రతిరోజు మరొక పాస్టర్ గారు వెలు చేసిన ఆయన కూడా అదే మాటలు ఉచ్చరిస్తూ, మీరు దేవుని జనుల ద్వారా హస్తనిక్షేపణ చేయించుకోండి అన్నారు వాళ్ళని. హస్తనిక్షేపణ దైవ సేవకులు చేయించుకోవాలంటే ఎవరో దేవుని సేవకుడు చేసి ప్రార్థించాలన్నా అక్కడ దేవుని కార్యం జరగాలంటే ముందు వారి మనసు యేసు మీద నిలుపుంటేనే హస్తనిక్షేపణ వల్ల ప్రయోజనం. అందుకనే పౌలు గారు మరొకసారి అన్నాడు, ప్రతి ఒక్కరిని హస్తనిక్షేపణ చేయకండి అన్నాడు బైబిల్లో. ఎందుకన్నాడంటే వారు దేవుని మీద మనస్సు నిలుపుకోకపోతే ఆ అభిషేకం వారి మీదకి వెళ్ళదు. పాస్టర్ గారు చేతులుంచి ప్రార్థించాడు, కార్యం జరగలేదని బాధపడతారు తప్ప ఏముండదు. నువ్వు దేవుని మీద మనసు నిలుపుకోకుండా, యేసయ్య కొరకు తెలుసుకోకుండా యేసయ్య మీద మనసు నిలుపుకోలేం. యేసయ్య కొరకు ఎదిగిన వారే యేసు మీద మనసు నిలుపుకోడు. ఏంటి? ఆయన సజీవుడైన దేవుడని, నా కోసం లోకానికి శరీరధారిగా వచ్చి నా పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టి నాకు పాప విమోచన అనుగ్రహించి మరణం గురించి తిరిగి లేచి సజీవుడైన ప్రభు ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని, ఆయన నాకు సహాయం చేస్తాడని ఎరిగిన వారైతే ఆయన మీద మనసు నిలుపుకుంటారు. దేవుని స్తోత్రం. ఆయన మీద మనసు నిలుపుకున్న వారు ఆయనకి ప్రార్థించకుండా, అది హృదయంలో జరిగే ప్రార్థన అండి. అది పెదాల ప్రార్థన వేరు. పెదాల ప్రార్థన బయటికి ప్రజలు వినడానికి చేసేది, సమాజాల మధ్య చేసే ప్రార్థన అది. కానీ హృదయాంతరంగముల నుంచి వచ్చే ప్రార్థనే దేవుని మీద మనసు నిలుపుకున్న ప్రార్థన. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి ఆ భక్తులందరూ చూపిస్తే సమయం చాలదు. హన్నాను చూడండి, ఆమె ప్రార్థించింది కానీ ఆమె పెదవులు నుంచి ఒక మాట కూడా బయటికి రాలేదని రాజు సార్. అందుకనే ప్రవక్తైన ఏలి, యాజకుడైన ఏలి అంటాడు, ఆమెను చూస్తున్నాడంటే ఆ ముఖం చూస్తున్నాడు, కళ్ళంట కన్నీళ్ళు ఉంటే వస్తున్నాయి కానీ నోటంట మాట రావట్లేదని. ఎంతకాలం అంటే ఎంత సమయం నువ్వు అలాగా మత్తురాలేగా ఉంటావు అన్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో కూడా మత్తు పదార్థాలు జీవించి కూడా భక్తి చేసేవారు ఇప్పుడున్నారు, అప్పుడున్నారు. అటువంటి వారికి తాగినోడి కళ్ళంట నీళ్ళు వస్తాయి కానీ నోటంట మాట రాదంత త్వరగా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆమె ప్రార్థన ఎటువంటిది అంటే దేవుని మీద మనసు నిలుపుకొని చేస్తుంది ప్రార్థన. అందుకే దేవుడు ఆమెను దర్శించాడండి.
దర్శించాడు కనుకనే ఈ ఇక్కడ యాజకుడిని ఏలితో అంటాడు, అయ్యా నన్ను మత్తురాలు అనకండి అని ఆమె ఆయనతో చెప్తున్నప్పుడు, అయ్యా అమ్మా నీవు దేవుని కృప పొందిన దానవన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పటి నుంచి కూడా ఆమె దుఃఖముఖురాలుగా ఉండుట మానేను అని రాశారు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. మన దేవుని మీద మనసు నిలుపుకొని ప్రార్థించను మనలో ఉంటే ఏ కొదువున్నా, ఏ కొరతున్నా, వ్యాధున్నా, బాధున్నా మనం దుఃఖపడం, కలవరపడం. ఎందుకంటే మన మనస్సాక్షి ధైర్యముతో నింపేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అనుభవం కలిగిన వాడే పౌలు భక్తుడు. అందుకంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఎల్లప్పుడు అంటే కష్టం వచ్చినా, కలిసి వచ్చినా, వ్యాధి ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో ప్రభువునందు ఆనందించాలి. ప్రభు మీద మనసు నిలుపుకుంటే ప్రభువులో ఆనందిస్తామండి. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆ పౌలు భక్తుడు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. మీరు దేని కొరకు చింతించొద్దు. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాపూర్వక విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు ఆయన సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని మీ హృదయాలకు, తలంపులకు కావలి ఉంచుతారు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. నేను నా పెళ్ళిలో అక్కడ ఆ యొక్క ఏర్పాటు చేసిన వాటి మీద ఎక్కడ నా మనసు లేదు. వాక్యం మీదే నా మనసు పెట్టాను. అక్కడ ఏ దాసులోంచి ఏం మాట్లాడతాడు ప్రభు, అంతే నాకు కావాలి. అక్కడ చేసిన డెకరేషన్లు కానీ, కొంతమంది ఫోటోలు తీసుకున్నారు వచ్చి బయట నిలబడి, అవి పెళ్ళి అవుతున్నా సరే బయటకు వచ్చి ఫోటోలు తీసుకుంటే నవ్వుకున్నాను నేను. వీళ్ళు అందుకే వచ్చారని. స్తోత్రం చెల్లిందామా. ఎంత గొప్ప డెకరేషన్ అండి అంటున్నారు ఒక ఆవిడ. బయట నుంచి ఆ స్టేజ్ ఉంది కదా, ఎంట్రన్స్ కాడ ఎంత గొప్ప డెకరేషన్ చేశారు అంటున్నారు. ఫోటో తీసుకున్నది భర్త చేత ఆమె ఆ పక్కన నిలబడి. నేను నవ్వుకుంటూ పోయాను పక్క నుంచి. స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. అంటే అక్కడికి వచ్చిన వాక్యం మీద లేదు చాలామంది క్రైస్తవులకి. అక్కడ ఎంటర్టైన్మెంట్ మీదే పెట్టేశారు. తప్పండి. దేవుని స్తోత్రం చెబుదామా. కాలక్షేపానికి ఏవో ఎంటర్టైన్మెంట్లు పెడతారు, దానికి వాటి మీద మన మనసు పెట్టకూడదు. వాక్యం మీద మనసు పెట్టాలి. ఈ పౌలు భక్తుడు వాక్యమైన యేసు మీద మనసు పెట్టాడు కనుక, ఆయన ముఖదర్శనాన్ని పొందాడు కనుక, సౌలు పౌలుగా మార్చబడ్డాడు కనుక, ఆయన కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, వ్యాధి బాధలు ఆయన శరీరంలో ఉన్న ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే సమస్త జ్ఞానానికి మించిన, అంటే లోకములో ఎవరు ఇవ్వలేని సమాధానాన్ని యేసయ్య అతని హృదయానికి తలంపులు కావలు ఉంచాడు కనుకని ఈ మాటలు చెప్పాడండి. ఈ కడవరి దినాల్లో అటువంటి అనుభవంలో మనందరం నడుచుకోవాలి. ఆయన ముఖదర్శనాన్ని పొందకుండా ఈ అనుభవం రాదు. ఆయన ముఖదర్శనాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఆయనలో ఆనందించకుండా ఉండలేవు. ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నీవున్నా నేనున్నా ఆ ప్రభువులో ఆనందిస్తాం. ఆయనకే ప్రార్థన చేస్తాం. దేని కొరకు చింతించాం. ఎందుకంటే ఆయన నాకు సమీపంగా ఉన్నాడని నమ్ముతాం. విజ్ఞాపన చేస్తాం, కృతజ్ఞతపూర్ణ విన్నపాలు ఆయనకి తెలియజేస్తాం. అప్పుడే ఆయన సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానాన్ని మన హృదయాలకు, తలంపులకు కావలుంచుతాడు. లోకం ఇవ్వలేని సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించి వారై ఉన్నారు. అటువంటి అనుభవంలో మనం నడుచుకోవాలని ఆనాడు దావీదు భక్తుడు సాక్ష్యానికి చెప్పాడండి. అయ్యా నేను ముఖదర్శనం కొరకు కనిపెడుతున్నాను. నేను ప్రతిదినము నీ ముఖదర్శనాన్ని నాకు కావాలి. నేను మేల్కొని తిరిగి లేచిన తర్వాత నీ స్వరూప దర్శనాన్ని పొందుకుంటాను. అనగా లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మనము ముఖాముఖిగా ప్రభుని చూసే అనుభవం కావాలంటే ఈ లోకములో ఉండగానే నిత్యము, ప్రతినిత్యము ఆ ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని మనం పొందుకోవాలి. ఈ అనుభవం నాకు కావాలి అని ఆశ మీకుంటే ఉన్న చోటినే